దుఃఖం దుఃఖానికి కారణం ఏ కారణాల వల్ల మనకి దుఃఖం లభిస్తుంది? అసంతృప్తి. ఇంకా అందరూ చెప్పాలి. మన జీవితంలో కొన్ని సందర్భాల వల్ల దుఃఖం వస్తుంది కదా, వస్తుందా? ఏటి వల్ల వస్తుంది? ఎక్కువ దుఃఖం ఉంటే మా ఫ్యామిలీ ఎవరైనా పడుస్తే వస్తుంది. అహంకారం దుఃఖం. ఇదే ఏ సందర్భం వల్ల వస్తుంది? ఒకటి మన ఎక్స్పెక్టేషన్, మరణం వల్ల రావచ్చు, ప్రాణహాని, ఇంకా మనకు కావాల్సిన వస్తువులు దూరమైన మానహాని, ఇంకా ఏదన్నా జబ్బు వస్తే వస్తుందా? మనకన్నా మన వాళ్ళకన్నా వస్తుంది. ఆస్తి నష్టం అయితే వస్తుందా? ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం దుఃఖంగా ఉండటానికి ఉండవలసిన అవసరమే ఉంది. ఇంకా అన్ని కారణాలు. అమితమైన దుఃఖానికి కారణం ఏంటి? అన్నిటికన్నా అమితం, ఇక దానికన్నా ఇంకా అమితమైన కారణం ఇంకొకటి లేదు. మరణమేనా? మరణం కూడా ఎవరి మరణం? బంధువుల కన్నా ఎవరు? అది మన సంతాన వియోగం అయితే దానికన్నా ఇంకా దుఃఖం ఇంకొకటి లేదు. అవునా? ఎందుకని? వాళ్ళు మనలోంచి వచ్చారు, మన ముందు ఉండాల్సిన వాళ్ళే. మరి వాళ్ళు లేకుండా పోతే దుఃఖం ఉంటుందా ఉండదా? అమితమైన దుఃఖం అంటే అదే. అసలు ఎందుకు వస్తుంది దుఃఖం? ఇప్పుడు వాళ్ళ మరణం వల్ల. ఎందుకు వాళ్ళకి మరణం సంభవించింది? ప్రతి సెకండ్ ఇద్దరు మరణిస్తున్నారు, తెలుసా మీకు? ప్రపంచం మొత్తంలో చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి సెకండ్ ఇద్దరు. దాంట్లో యువకులు కూడా ఉంటారు. మరి ఆ యువకులు మరణిస్తే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. ఎందుకు మరణించారు వారు అని అంటే మన హిందూ ధర్మం ఏమంటుంది? వాళ్ళ కర్మ, ప్రారబ్ధం అంటుంది. మరి వాళ్ళ ప్రారబ్ధమేనా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకేంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళకి కదా దుఃఖం. ఎంత దుఃఖం అది. మరి అప్పుడు ఏళ్ల ప్రారబ్ధం కూడా కదా. ఈ ప్రారబ్ధానికి కారణం ఏంటి? కర్మ. కర్మ అంటే ఇప్పుడు మనకి సుఖం దుఃఖం ఉంది. సుఖానికి కారణం మన పుణ్యకర్మ, ఇప్పుడు కర్మ అన్నా ఎప్పుడన్నా సరే. దుఃఖానికి కారణం ఏంటి? పాపం. సరే, అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కారణంగా దుఃఖం వస్తుందంటే అది ఎంతో కొంత పాప పరిణామం. అవునా? ఇది మనందరికీ తెలిసిందేనా? ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇంతేనా? అదే కదా కర్మ అంటే. ఇంకేమన్నా ఉందా అంటే, ఇది రమణ మహర్షిని అడిగితే ఆయన ఏమంటారు? కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తద్ జడం. కర్మ జడం, దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు ఆయన. అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే కర్తృరాజ్ఞయ, అది ఈశ్వరుడి యొక్క నియమం. ఈ కర్మానికి ఈ ఫలం అనేది ఆయన నియమం అంట. అంటే మీకు ఆ ఫలం రావాలంటే ఆయన దగ్గర నుంచి రావాలి. మధ్యలో ఆయన ఉన్నారు, ఆయన ఓకే అంటేనే ఇటు వచ్చేది. ఇప్పుడు మనందరికీ తెలుసుగా, చిన్నప్పుడు శివ ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు. చేయం కొడితే కూడా మనకు దుఃఖమే కదా. అట్లాంటి దుఃఖం కూడా ఆయన ద్వారానే మధ్యలో ఆయన ఉంటాడు. అది చేయమంటుంది, ఇదివరకు వీడు నన్ను కుట్టాడు, నేను కొట్టాల్సిన అవసరం ఉందని, నేను చెప్పే వరకు ఆగంటాడు. అవునా? అంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. ఇప్పుడు సంశయం రావచ్చు, నేను చాలా న్యాయబద్ధంగానే బ్రతికాను, ఈశ్వరుణ్ణి పూజించాను, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నా, నాకు ఈ ఈశ్వరుడు ఈ దుఃఖాన్ని ఎందుకు ఇచ్చాడు? ఏదైనా కాదు, సంతాన వియోగం కలిగాను. మరి అసలు ఏంటి ఈశ్వరుడి యొక్క ఉద్దేశం? అలా ఇస్తారు ఎవరన్నా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అని అంటే, అలా అదొక శాపంలాగా మనకు అనుకుంటాం కదా. శాపం కాదేమో,
ఆ దౌర్భాగ్యం అనుకుంటాం కదా, కాదేమో, అది ఒక సౌభాగ్యమేమో అని అంటే మీకు కోపం వస్తుందా రాదా? బిడ్డ పోయి ఎడుతుంటే అది సౌభాగ్యం ఏంటి అంటారా? ఇవాళ మన సత్సంగం టాపిక్ ఇది. దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా ఎలా మార్చుకోవచ్చు? మార్చుకునే విద్య నేర్చుకుందామా? దానికన్నా ఉత్తమమైనది ఇంకేమైనా ఉందా? ఇది అర్థం అవ్వాలంటే ముందు 2 ఉదాహరణలు చెప్తా. ప్రొఫెసర్ బాలకృష్ణ నాయర్ అని ఒక ఆయన ఉన్నారు. మీరు విన్నారో లేదో, కేరళలో ఎక్కువ సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందే. ఆయన సంస్కృత ప్రొఫెసర్. ఆయన చాలా మంచి పాండిత్యం ఉన్న ఆయన. ఆయన కుమారుడి పేరు అరవిందం, వయసు 7 సంవత్సరాలు. ఆ రోజుల్లో టెటనస్ వచ్చింది. ఇప్పుడులాగా అంత మంచి మందులు వైద్యాలు లేవు. తనకి ఎంత ట్రీట్మెంట్ చేసినా లాభం లేకుండా చివరికి చిన్న కుమారుడు, ఎంత వయసు 7 సంవత్సరాలు, శివ శివ అని అంటూ ప్రాణం వదిలేశాడు. ఎవరు? ఆ బాబు. అది చూస్తూ ఉన్నాడు వాళ్ళ తండ్రి. ఆయనకి ఎక్కడో ఏమో కదిలింది లోన, అసలు ఏంటిది అని. అయినా ఈ బాబు శివ శివ అని అన్నాడు కదా అని ఎప్పుడు అదే కళ్ళల్లో కనపడేది ఆయనకి. అసలు ఏంటి శివ అంటే? శివ అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం? కాలాతీతుడు కదా ఆయన, కదా. అప్పుడు ఆయన ఇంకా ఈ శివుడు అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఎవరు, అసలు సత్యం అంటే ఏంటి అని తెలుసుకుంటానికి ప్రయత్నించారు. తర్వాత క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తెలుసుకుని ఆయన ఒక సైడ్ ఏమో గృహత్య జీవితం, ఇంకొక సైడ్ కాలేజీలో ప్రొఫెసరు, ఇంకొక సైడ్ ఈ సత్యాన్వేషణం, అన్నీ జరిగినాయి. తెలుసుకున్న తర్వాత ఇంత మహత్తరమైంది మనం తెలుసుకోవచ్చు, ఇది తెలుసుకుంటే ఇక దుఃఖమే లేదు అనుకుని దాని గురించి చెప్పడం మొదలెట్టారు. ఆయన 88 సంవత్సరాలు జీవించారు. 88వ జన్మదిన వాళ్ళ శిష్యులందరూ కలిసి ఆ జన్మదినం చేస్తారంటే ఆ రోజు సంతోషంగా కన్నుమూశారు ఆయన. అవునా? ఆయన దౌర్భాగ్యంగా ఉన్నదాన్ని ఏం చేశారు? ఆయన సౌభాగ్యంగా మార్చారా లేదా? సో ఆయన నేను కలిశాను, నాకు తెలుసు, మీకు తెలియదు కదా. మీ అందరూ ఒక వ్యక్తి గురించి విన్నారు, ఆయన గురించి మాట్లాడదాం. మీరు అందరూ, నేను ఆ పేరు చెప్తే అందరూ మాకు తెలుసు అంటారు. విన్నాం అంటారు. ఎవరైనా? పరీక్షిత్ మహారాజు. విన్నారా? ఆయన పేరు విన్నారుగా. భాగవతం మీకు సత్సంగా ఇప్పుడు జరుగుతుందిగా భాగవతం. ఆయన ఒకరోజు వేటకు వెళ్ళారు, ఒక ఆశ్రమంలోకి వెళ్ళారు. చక్రవర్తి, అఖండ భారత్ యొక్క చక్రవర్తి ఆయన. ఆశ్రమంలో శమిక మహర్షి తపస్సులో ఉన్నారు. ఆయన ఈయన వెళ్తే, ఈయన చక్రవర్తి కదా, మామూలుగా ఎక్కడ చక్రవర్తి వెళ్ళాడంటే ఏదో ఒక రెస్పెక్ట్ ఏం లేకుండా ఆయన తపస్సులో ఆయన ఉన్నారు. ఈయనకి కోపం వచ్చింది, ఇంత పని చేస్తావు నువ్వని. చనిపోయిన ఒక పావును తీసి ఆయన మెడలో వేశారు దండలాగా. ఈయన వచ్చేసారు. ఆయనకి అసలు తెలవని కూడా తెలియదు ఏం జరిగిందనేది. కుమారుడు శృంగిముని వచ్చాడు అక్కడికి. చూసి ఆయన ఏమైంది అని ఊహించి, ఇద్దా చక్రవర్తికి ఇంత పొగర, 7 రోజుల్లో తక్షకుడు కాటుతో మరణిస్తావు. అయిపోయింది. శాపమేనా అది? శాపం. దాని కానీ పరీక్షిత్తుకి ఏమైంది అది వినగానే? ఆయనలో ఉన్న ఒక ముముక్షుత్వం జాగృతమైంది. అవునా? ఈ నశ్వర జీవితం గురించి అప్పుడు ఆయనకి బోధ్యమైంది. ఏం చేశారు? ఎమ్మటే ఆయన గురుప్రాప్తి సుఖ మహర్షి దగ్గరికి వెళ్ళారు. 7 రోజులు ముందు, ప్రాణం పోయే ముందు ఆయన స్వరూపం ఏంటో తెలుసుకుని, దుఃఖాన్ని నా ముందు నువ్వురా, ఆనందంగా ఆ దుఃఖాన్ని స్వీకరించారు. ఎలా సాధ్యం అది?
జ్ఞానం వల్లే కదా. అంటే ఏం చేశారు ఆయన? శాపాన్ని అది వరంగా మార్చేశాడు ఆయన. దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా మార్చాడా? అంటే సాధ్యమే కదా అది. ఇప్పుడు వాళ్ళకి సాధ్యం అంటే మనకు కూడా సాధ్యమే. అది సాధ్యమేనా? సాధ్యం అవుతుందా? వాళ్ళకి అయిందంటే అవుతుంది సార్, కానే కావాలి. సో ఇక్కడ ఈ సాధ్యత ఉంది అనేది ఫస్ట్ మనకు విశ్వాసం ఉండాలి. ఏంటి? దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా మార్చుకునే శక్తి మనకు ఉందే అనేది. దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన అందరికీ ఎవరు దాంట్లో ఎక్సెప్షన్ లేరు. అందరికీ దుఃఖం అనేది ఏదో ఒక కారణంగా వేచి ఉంది. ఇప్పటికే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేని వాళ్ళు వస్తుంది. అవునా? మన దుఃఖం అయిందా కదా? ఎంతో ప్రేమగా పెంచిన ఆవిడ ఇదైతే దుఃఖం. అవునా? సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి సందర్భాలు ఎలాగైనా ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు నాకు ఎందుకు చేశావు అని ఈశ్వరుడి మీద కోపం లేకుండా, ఏదో ఉంది ఇక్కడ రహస్యం. నేను ఇంత న్యాయబద్ధంగా జీవించినా ఎందుకు వచ్చింది నాకు అంటే, ఏమో భగవంతుడు నన్ను మేల్కొల్పటానికి ఇలాంటి సందర్భం కల్పించాడేమో అనేది గ్రహించాలి. గ్రహిస్తే అప్పుడు మనం కూడా వీళ్ళలాగా ఈ దుఃఖాన్ని అధిగమించగలం. ఇక్కడ మీకు సంశయం రావచ్చు, ఏంటి? ఇప్పుడు ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది సంతానం కూడా వాళ్ళెవరో బాలకృష్ణ రాయన్లాగా విచారణ చేయరు కదా. దుఃఖం ఎంతోమందికి వస్తుంది. పరీక్షిత్ లాగా అందరూ గురుప్రాప్తి పొందరు కదా. మరి మీరేంటి ఇట్టా అంటున్నారు అనే సంశయం రావచ్చు. సో ఈ సంశయం దూరం చేయాలంటే, ఇప్పుడు మనుషులందరూ ఎన్ని రకాలు? అందరూ ఒకే రకం కాదు, 3 రకాలు. అంటే మనం 3 కేటగిరీస్లో పెట్టాలి వాళ్ళ కర్మం బట్టి. అవునా? ఇప్పుడు మనం చెప్పేది ఒకళ్ళకే, ఈ ముగ్గురులో ఒకళ్ళకే వర్తిస్తుంది ఇది. ఎవరు ఈ ముగ్గురు? 3 కేటగిరీలు చెబుతున్నా, జాగ్రత్తగా అయినండి అందరూ. ఫస్ట్ కేటగిరీ ఎవరో, తర్వాత అడుగుతా మీరు ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారని. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ధర్మం ఏపే చూడరు. అధర్మం అంటే బాగా ఉత్సాహం అన్నమాట వాళ్ళకి. అధర్మ పరిపాలనలోకి వెళ్తూ ఉంటారు. రెండోది ధర్మం అధర్మం 2. వీళ్ళు ధర్మమా అధర్మమా అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మరి అధర్మంలో కూరుకుపోయే వాళ్ళు కాదు, అలా అని ధర్మం మాత్రమే చేస్తున్నారని కూడా చెప్పలేం. అవునా? ధర్మం అధర్మం 2, ఇది రెండో కేటగిరీ. 3 కేవలం ధర్మం. అర్థమైందా నేను చెప్పింది? అవునా? ధర్మమే తెలియదు. ఫస్ట్ది అధర్మం, 2 ధర్మం అధర్మం 2 చేస్తారు వీళ్ళు. 3వది కేవలం ధర్మం. ఇప్పుడు ధర్మం అంటే ఏంటో మీరు విన్నారుగా, ఇప్పుడు స్వామి చెప్పారుగా. ఏంటి ధర్మం అంటే? సత్యం పరిపాలించటం, అహింస ఎవరికి హాని చేయకుండా ఉండటం, తర్వాత న్యాయంగా ధనాన్ని ఆర్జించడం, దాన్ని సద్వినియోగం చేయటం, తర్వాత భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య విశ్వాసంతో జీవించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు. 4 వేరే మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటాం. ఇంతే ధర్మం అంటే. ఇది పాటించిన వాళ్ళు అనమాట ధార్మికులు అంటే, ధార్మికంగా జీవించినట్టు. సో 3 రకాలుగా మనం కేటగరైజ్ చేసామా. వీళ్ళు ముగ్గురికి ఇప్పుడు ఏమన్నా కష్టం సంభవిస్తే, ఇప్పుడు ఒక మరణం సంభవించింది అనుకోండి కుటుంబంలో, ముగ్గురికి గతి వేరే రకంగా ఉంటుంది. ఈ ధర్మం అనేది ఒక షీల్డ్ అనమాట, ఒక కవచంలాగా అక్కడ ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ చేస్తారు అనేది
వాళ్ళ ధర్మ ఆచరణ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అధర్మి, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏమైనా సంభవించింది అనుకోండి, అంటే బాగా అమితంగా ప్రేమించిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వియోగం అయిందనుకోండి, వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని? కృంగిపోతారు. మనుషులే కదా వాళ్ళు కూడా. వేరే వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళకి అసలు అటే వాళ్ళ మొహం వాళ్ళ ఎంకో చూడరు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఇక కృంగిపోతారు. అప్పుడప్పుడు ఇంకా మళ్ళీ లెగవటం కూడా కష్టం వాళ్ళు. ఎందుకని? నేను నా వాళ్ళే అనుకున్నాడు, అందుకనే కాదు ఆ అధర్మం అంతా చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా హాని అయ్యేవాటికి తట్టుకోలేరు. 2 ధర్మం అధర్మం 2 చేస్తారు. అవునా? మీరేమనుకుంటారు? మెజారిటీ ఇలాగే ఉంటారు అనుకుంటారా? అవునా? ఇప్పుడు వీళ్ళకి ఇట్లాంటివి ఏమైనా సంభవిస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా వాళ్ళలాగానే కృంగుతారు. కానీ వాళ్ళకి గుర్తొస్తుంది, నేను ఈ ఆచరణ చేశా, ఇదేనేమో కారణం దీనికి అనుకుని మనం అలాంటి పనులు ఆపుదాం. ఏంటి ఉపయోగం? ఇలాంటి ఒక విచారణ వస్తుంది వాళ్ళలో. ఆ అధర్మాన్ని మనం నిర్మూలించి ధార్మికంగా మనం జీవిద్దాం. దేన్ని సాధించడం కోసం ఎన్ని చేసాం, ఇప్పుడు చూడు ఏమైందో అనే విచారణ వాళ్ళకి జాగృతం అవుతుంది. 2 మూడో వాళ్ళు ఎవరు? కేవలం ధర్మం మాత్రం ఆచరించేవాళ్ళు. వీళ్ళకేమవుతుంది? ఇలాంటివి ఏమైనా సంభవిస్తే నశ్వరత అనేది స్పష్టం అవుతుంది వాళ్ళకి. ఏంటి ఉపయోగం ఇదంతా? మనం ఎలా జీవించినా, ఎలా సంపాదించినా, ఏం చేసినా మనకి వ్యాధి రాకుండా ఉంటుందా? వస్తుంది. వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? వస్తుంది. మరణం వస్తుంది. మాకే కాదుగా, నా అనుకున్న వాళ్ళందరికీ కూడా వస్తుందా? మరి ఇంకా దేని గురించి ఈ పరుగు అంతా? అవునా? దేని గురించి పరిగెడుతున్నాం? ఇలాంటి సందర్భాలు భగవంతుడు ధార్మికులకు ఎందుకు ఇస్తారంటే మేల్కోవటానికి. ఇక ఆ రోజు మేల్కొంటారు. ఇంక వాళ్ళు మేల్కొంటాం అంటే ఏంటి? వాళ్ళల్లో ఆ ముముక్షుత్వం అనేది జాగృతం అవుతుంది. మేల్కొంటాం అంటే అంతే, ముముక్షుత్వం జాగృతమైంది. ముముక్షుత్వం జాగృతం అవటం అంటే ఎమ్మటే దీంట్లో నుంచి బయటికి ఏంటి, విరుగుడు ఏంటి అనే దాని మీదకి వెళ్తుంది మనసు. అప్పుడు ఎవరిని అడుగుతారు? అది దీంట్లో నుంచి విరుగుడు ఏంటి అనేది యూట్యూబ్ని కాదు అడిగేది కదా. ఎవరిని అడుగుతారు? గురువు దగ్గరికి వెళ్తారు. గురు ప్రాప్తి సుఖమహర్షికి అయిందా? అలాగే వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లం చెబితే వాళ్ళకి సంబంధించిన సలహా వాళ్ళు ఇస్తారు. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అది మనకు ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? వీళ్ళు ముగ్గురులో ఇప్పుడు ధర్మం అధర్మం ఆచరించామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ధర్మం వైపు రావాలి. అవునా? లేదండి నేను ధార్మికంగానే జీవించాను, ఇప్పుడు ఏం చేయాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు దుఃఖం వచ్చే వరకు ఎందుకు ఆగటం? ఎమ్మటే సత్యం అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటానికి ప్రయత్నించి మీలో ఆ ముముక్షుత్వాన్ని జాగృతం చేయండి అంటాం. ఏంటి అసలు ఈ ముముక్షుత్వం అంటే? మోక్షం ఇచ్చే ఉందనుకోండి, ఆయన ముముక్షు. మోక్షం అంటే దేని నుంచి మోక్షం? దుఃఖం నుంచి. ఇప్పుడు నేను ముందు చెప్పాగా, జర, వ్యాధి, మరణం ఇవి వస్తాయి కదా, ఎట్టయినా ఎలాగైనా వస్తాయి. అదే కదా బుద్ధుడిని, ఎందుకు నాయనా అట్ట వెళ్తావు, నువ్వు వచ్చే అంటే నేను వచ్చేస్తాను, ఈ మూడిటి నుంచి ఈ మూడు రాకుండా నువ్వేమన్నా చేయగలవా అని అడుగుతాడు. నేను చేయలేను అంటాడు. మరి నేను చేయటానికి వెళ్తున్నాను అంటాడు ఆయన. ఏం చేశారు ఆయన? తెలుసుకోవాల్సింది తెలుసుకున్నారు. తర్వాత ఆయనకు కూడా ఇలాగే వృద్ధాప్యం వచ్చింది, మరణం, కానీ అది నాకు కాదు అనేది తెలుసుకున్నారు ఆయన. అవునా? ఇప్పుడు మనకి నాకు కాదు, అది ఎలా తెలుస్తుంది? అలా
దృఢంగా తెలవాలి కదా. అప్పుడు గురుప్రాప్తి అంతే కదా. ఇప్పుడు ఓకే, మనం గురువు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు పరీక్షిత్ని చూసాం కదా, ఆయనకు కూడా అంతే. ఆయనకి దౌర్భాగ్యం అనుకున్నాం, ఆ శాపం. కానీ ఆ శాపం ఏమైంది? గురువు దగ్గరికి వెళ్ళారా, సత్సంగం కేవలం 6 రోజులే, కానీ ముముక్షుత్వం ఉంది ఆయనకి. ఇది కాకుండా ఇక వేరేది ఏమీ లేదు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది విన్నారు, ఆచరించారు, ఆయన పొందాల్సింది పొందారు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చెప్తారు? మీకు ఏం కావాలో అది చెప్తారు. అదే కదా. ఇప్పుడు మనం ఏదో ఒకటి చూసుకుని చదువుకుంటాం కన్నా అక్కడికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనకు జబ్బు వచ్చింది అనుకోండి, చిన్న జబ్బులు వచ్చినాయి అనుకోండి, మనం ఇరిగింటాడిని పొరిగింటాడిని అడుగుతాం కదా. మనం వేరే వాడికి వస్తే మనం ఎవరిని అడగం, మనమే ఇచ్చేస్తాం ముందు. అవునా? మనకేమైనా వస్తే వేరే వాడిని అడుగుతాం. అదే కనుక కొంచెం గట్టి జబ్బు వచ్చింది అనుకోండి, అడుగుతారట? మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేదా? అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు మన జబ్బు ఏంటంటే చాలా ఎలాంటి జబ్బు ఇది? మనం ఏది కాదో అది మనం అనుకుని కూర్చున్నాం. అసలు నేనెవరు, అసలు భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే కదా మనకి ఈ జబ్బు నుంచి బయటికి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలంటున్నాం. గురువు ఏం చెప్పారు? మనకి ఏది అవసరమో అది. ఓకే, నిష్కామ భక్తి అన్నారు ఆయన. భక్తి మేము చేస్తున్నామండి. మా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోనే కాదు, నిష్కామంగా చేయి అంటున్నాం. భగవంతుడు నుంచి మనం వచ్చాం. అవునా? భగవంతుడే కదా. భగవంతుడు లేకుండా మన వల్ల ఏమైనా అవుతుందా? ఇప్పుడు మనం కూడా, మీరు పిల్లలు ఎవరో ఆయన మీ ద్వారా పంపించారు, కానీ మనకు మధ్యలో మనకు ఒక ఆవేశం వచ్చేసి మా వాళ్ళు అనుకుంటున్నాం. మీరు కాదు, మీరు కస్టోడియన్స్ అంతే. ఆయన పంపించి సరిగ్గా పెంచన్నారు. మీరు ఆ పని చేస్తున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అంటే జీవించున్నప్పుడే వెళ్ళిపోయారు అంతే. భగవంతుడి ఇచ్చ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడితో అయిపోయింది. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. లేదు, ఇప్పుడు వియోగం అయిందనుకోండి, అది ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరు ఇచ్చారో ఆయన తీసుకెళ్ళారు. ఎందుకని? మీకన్నా మంచి మాతాపితల దగ్గర జన్మించే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. అలా అనుకోవచ్చుగా. ఎవరు పంపించారో వాళ్ళు తీసుకెళ్ళారు. ఎందుకు మీకు దుఃఖం? అవునా? నిష్కామ భక్తి అంటే ఏ కామన లేకుండా ఈశ్వరుణ్ణి పూజించడం. ఎందుకని? ఏమన్నా కోరుకోవాలంటే మనం ఏం కోరుకోవాలి? నాకు ఏం కావాలో మీకు తెలుసు. నేను ఎవరో అసలు మీకు తెలుసు కదా. నాకు ఏది మంచిదో మీకు తెలుసు కదా, అది నాకు ఇవ్వండి అని. అంతే. ఇది నిష్కామమైన భక్తి అంటే. అప్పుడు భగవంతుడు అన్నిటికన్నా ఉత్తమమైనది మీకు ఇస్తాడు. లేదు అని మన సొంత బుద్ధి వాడేమనుకోండి, దానివల్లే అన్ని ప్రాబ్లమ్స్. అప్పుడు ఆయన, నువ్వు అదేగా అడిగావు, నువ్వేమడిగావు అదే ఇచ్చా అంటాడు ఆయన. అలా కాదు, నాకు ఉత్తమమైనది కావాలి అన్నావు అనుకోండి, ఇక ఆ నిమిషం నుంచి మన జీవితంలో సందర్భాలు ఎలా మారుతాయి? ఆ అత్యంతమైన దుఃఖం నుంచి నివృత్తి, పరమానందం యొక్క ప్రాప్తి కోసం సందర్భాలన్నీ, అలాంటి సందర్భాలే చోటు చేసుకుంటాయి జీవితంలో. ఓకే, ఇది నిష్కామ భక్తి. తర్వాత నిష్కామ సేవ. భగవంతుడినే చూడండి, అందరిలోనూ చూసి సేవ చేయండి అంటున్నాం. ఇప్పుడు మనకి సంతాన వియోగం అయిందనుకున్నాం. ఓకే, భగవంతుడు తీసుకెళ్ళాడు, కానీ ఆయన పిల్లలు ఎంతోమంది అనాశరణాలయంలో లేరు. సంతానం గుర్తొచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయకూడదు? చేయొచ్చా లేదా? అది నిష్కామ సేవ అంటే. అవునా? నిష్కామ భక్తి, నిష్కామ సేవ. తర్వాత ఈ రెండు చేస్తే ఏమవుతుంది? మనకి చిత్తశుద్ధి. అంతేనా? జ్ఞానం. ఇక్కడ వచ్చింది జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం, స్వరూప జ్ఞానం. అసలు మీరెవరు? కఠోపనిషత్తులు ఏం చెప్తున్నారు? న జాయతే మ్రియతే వా విపశ్చిత్, నాయం కుతశ్చిత్ బభూవ కశ్చిత్, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం
మరణించినా ఏమైనా నీకు మాత్రం మరణం లేదు. కఠోపనిషత్ అట్లా ఘోషిస్తాను. ఎందుకని మీరెవరో, మీరు శరీరం కాదు అంటుంది. మరి నేను శరీరం కాకుండా నేను ఎవరో, మా ఆధార్ కార్డులో ఇదే ఉంది అని అంటారేమో మీరు. కాదు, ఇది కాదు. మీరు ఇది మారుతుందా లేదా? అవునా? చిన్నప్పుడు ఇలాగే ఉన్నారా మీరు? లేరు. చిన్నప్పుడు చాలా చాలా అందంగా ఉన్నామంటారా? కానీ ఇప్పుడు ఇలా అయ్యాం. మరి ఎవరు మీరు? మీరు మారింది ఏదో ఉంది కదా మీలో. అవునా? ఇప్పుడు మీ చిన్నప్పుడు ఫోటో చూసి ఇది ఎవరో అంటే నేనంటే మీ మనవాడు కోపడతాడు. నువ్వేంటి ఎంత అందంగా ఉన్నాడు ఈ బాబు అంటాడు. నేనే రా అది అన్నారు అనుకోండి, చిన్నప్పుడు నేనే అంటాం కదా అక్కడ. మరి అక్కడ నేనుంది, ఇక్కడ నేనున్నాం. ఆ నేను ఏంటి అసలు? అది అంటే ఏదో ఉంది కదా అక్కడ మారింది, ఏదో ఉంది అక్కడ మారింది. ఆ మారిందే మనం. అంటే ఈ శరీరం మారుతుంది, ఇది నేను కాదు. మరి ఏంటి ఆ మారింది? ఏంటి? ఆత్మ అంటే నేను ఒప్పుకోను. ఆత్మ అంటే ఏంటో తెలుసా? నేను అనేది, అంతే. అది సంస్కృతంలో, నేను తెలుగులో మాట్లాడుతుంటే మీరు సంస్కృతంలో నేను ఆత్మ అంటున్నారు, అంతే. ఆత్మ అంటే నేను. ఇప్పుడు ఎవరిని ఇంగ్లీష్ వాళ్ళు ఐ అన్నారు అనుకోండి, అదే నేను చెప్పేది నేను అంటున్నా అంటున్నాను. ఈ నేను అంటే ఏంటి? మారింది ఏంటి అక్కడ? ఆ మనలో ఉన్న ఇంకా సరళంగా మాట్లాడాలంటే ఎరుక. ఒక ఎరుక ఉంది కదా మనకి. ఎరుకని కన్నడలో ఏమంటాం? ఎరుకనే? అరువు. అరువు. ఆ జ్యోతి, అరువు, చైతన్యం, ఇవన్నీ ఒకటే. అవునా? నేను అది. దానివల్ల అన్నీ తెలుస్తున్నాయి మనకి. అది మారట్లా. ఇక్కడ ఏమంటున్నాం? విపశ్చిత్ నజాయతే మ్రియతే వా విపశ్చిత్. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎప్పుడు అలాగే ఉంది. ఎలా ఉంది? అజో నిత్య శాశ్వతోయం పురాణో. శాశ్వతంగా ఉంది. నువ్వు అదైనప్పుడు నీకేంటయ్యా మరణం అంటుంది ఎవరో? కఠోపనిషత్. అవునా? జ్ఞానపరంగా అంటే ఇది వినటానికి బాగానే ఉందండి, కానీ వినటానికి బాగానే ఉందా? అట్లీస్ట్ అచ్చాలి, వినటానికి బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? మరి అలా అది మనకు ఉపయోగపడాలిగా అన్నారు అనుకోండి. అప్పుడు కఠోపనిషత్ మళ్ళీ అంటుంది. ఏమంటున్నారు కఠోపనిషత్తులో? అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్తజంతో నిహితో గుహాయాం తమ క్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. ధాతు ప్రసాదం. ధాతు ప్రసాదం అంటే ఏంటి? శుద్ధి. ఇంద్రియాలు, మనస్సు, దీంట్లో శుద్ధి ఉంటే మీకు ఇది సొంతం అవుతుంది. అప్పుడే వీత శోకం నుంచి ముక్తి. ఎందుకని ఇప్పుడు మీకు అర్థమైందంటే అర్థమైంది, కానీ అది జ్ఞానం అనేది జ్ఞాన నిష్ఠ ఉండాలి కదా. ఉండాలంటే ఏంటంటే ఇది చిత్తశుద్ధి అంటున్నాం. మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే ఏం చేయాలి? ఏం లేదు, ధార్మికంగా జీవించటం. ఏం లేదు అంటే అసలు ఏం లేదని కదా ఉంది. ఏంటిది? ధార్మికంగా అంటే అంత తేలిక అంటున్నా. ధార్మికంగా జీవించాలి. ఒకటి నిష్కామ భక్తి. అవునా? నిష్కామ సేవ, అంతే. ఇది లేకుండా మనకి జ్ఞానాన్ని నేను పొందుతాను అని అంటే ఏదో పొందుతావు, అంతే కదా. కానీ అది జ్ఞానం, నీకు ఉపయోగపడే జ్ఞానం అవ్వదు. అవునా? యోగ్యత సంపాదించాలి దానికి ధార్మికంగా జీవిస్తూ నిష్కామ సేవ, నిష్కామ భక్తి మనం ఆచరిస్తే అప్పుడు మనం ఎవరో అనేది మనం తెలుసుకుంటాం. మనం ఎవరో మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇక మన దగ్గరికి కూడా రాదు ఏ దుఃఖం. అప్పుడు ఎలా ఉంటుంది జీవితం? ఎలా ఉంటుంది? ఎట్లాంటి దుఃఖాన్నైనా చూసుకుందాం. దుఃఖం రాని, కానీ
నేను ఆ దుఃఖానికి ఆహ్వానమే చేస్తా. ఎందుకంటే నేను దానివల్ల ఐ రిమైన్ అన్ఎఫెక్టెడ్, నాకేం అవ్వదు దానివల్ల. అవునా? పరీక్షిత్ అంతేగా, ఆయన ఇప్పుడు 7వ రోజు అయిపోయింది, అవునాయి నాకేంటి అన్నాడు ఆయన. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ మారుతూ ఉంది, కానీ మారంది నేను అనేది మనకి స్పష్టమైందంటే ఇంకా దుఃఖం ఎక్కడక్కడ. ఓకే, సరే, అర్థమైంది. కానీ దాంట్లో నిష్ఠ అనే దానికోసం ఇప్పుడు ఇవన్నీ చేయండి, మీకు నిష్ఠ వస్తుంది అంటున్నాం. నిష్ఠ అనేది లేకపోతే అది మనకి ఆ జ్ఞానం ఉన్నా అది లేనట్టే. సో మనం ఈ నిష్ఠ కోసం ఏం చేయాలి? ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి అనేది. ఏం చేయాలి? స్పష్టంగా అది ఏంటి అనేది తెలుసుకోవాలి, అంతే. అది తెలుసుకుంటానికి ఏం చేయాలో అది చెయ్యాలి. అప్పుడు ఇంకా మీ దరిదాపులకు కూడా దుఃఖం రాదు అంటున్నాం. అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటున్నాంగా, ఇవన్నీ శరీర ధర్మాలు, అవి వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ అవి నేను అనుకున్నప్పుడే కదా నాకు ఈ దుఃఖం, లేనప్పుడు ఎందుకు దుఃఖం కదా. ఇలా అయితే ఆ దౌర్భాగ్యం సౌభాగ్యం అయిందా లేదా? ఏ కష్టం వచ్చినా సరే, ఏదన్నా ఒక కష్టం వల్ల మనలో ఇలాంటి మార్పు వచ్చిందనుకోండి, మనలో ఉన్న ముముక్షు మేల్కొన్నాడు అనుకోండి, అప్పుడు అది ఇంకా దౌర్భాగ్యం కాదు, అది సౌభాగ్యం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి నేను దీంట్లో ఉన్నా, కానీ తెలుసుకున్నాను, కానీ అది నాకు ఉపయోగపడిందో లేదో ఎలా తెలుస్తుంది మనకి అంటే, భగవద్గీతలో ఏమంటున్నారు భగవంతుడు అక్కడ, గతాసు నగతాశ్చ నాను శోచంతి పండితాః. అంటే ఏంటి? ఉన్నవాళ్ళు కానీ పోయిన వాళ్ళ గురించి కానీ శోకించొద్దు అనలా, నా అనుశోచంతి అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏమన్నా మరణం అయితే దుఃఖం అనేది సహజం కదా. మనిషి అనేవాడికి దుఃఖం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఆ దుఃఖంలో కృషించిపోకూడదు. అది దుఃఖం ఉంటుంది, కానీ దుఃఖం వచ్చింది, దుఃఖం అందరికీ ఒకటే. కానీ ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం వల్ల ఆ దుఃఖం ఏమవుతుంది? ఇప్పుడు ఒక నీరు ఉన్నాయనుకోండి, జలం, దాని మీద మనం ఏలుతో రాసామనుకోండి, ఏమన్నా ఒక డిజైన్ గీశారు, అది ఉంటుందా అక్కడ? ఉండదు. ఎందుకని? మళ్ళీ నీరు వచ్చేసి కొట్టుకుపోతాయి. అదనమాట. ఇక్కడ దుఃఖం అనేది ఉంటుందా అంటే ఉంటుంది, ఉందా అనేది మనం చూస్తే లేదు అక్కడ. ఎందుకని? మనం చేసిన ప్రయత్నం, మన ధర్మ ఆచరణ, మన జ్ఞానం ఆర్జించాం కదా, ఈ జ్ఞాన వృత్తులు వచ్చి దాన్ని కొట్టేస్తాయి. దుఃఖం ఉంటుంది, కానీ నా అనుశోచింతి, ఇక అదే నేను ఇక ఆ దుఃఖంలో కృషించిపోవన్నమాట. దుఃఖం వచ్చిందా అంటే వచ్చిందా, ఉందా అంటే లేదు. ఇదన్నమాట ఈ జ్ఞానం యొక్క బలం. అది మనం సంపాదించాలా వద్దా? సంపాదించాలి. సో భగవంతుడి అనుగ్రహంతో మనం ధర్మ ఆచరణ ద్వారా, నిష్కామ భక్తి, నిష్కామ సేవ ద్వారా గురు ప్రాప్తి, జ్ఞానాన్ని ఆర్జించి ఏ దుఃఖం వచ్చినా, దౌర్భాగ్యం అని లోకులు అన్నా సరే, దాన్ని సౌభాగ్యంగా మార్చుకునే శక్తి మనకి భగవంతుడు ప్రసాదించమని కోరుతూ సత్సంగాన్ని ఉపసంహరిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.